ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనము నుండి 33 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ప్రియదేవునికి బిడ్డలారా, యేసు ప్రభువు యొక్క మాటలకు తన శిష్యులు ఇచ్చిన స్పందన ఇక మనం చూస్తున్నాం. ఇంతకాలం యేసు ప్రభుతో వారు మాట్లాడుతున్నారు. యేసయ్య మాటలన్నీ వాళ్ళు విన్నారు. అయితే ఈరోజు వారు మనస్ఫూర్తిగా ఈ మాటను తెలియచేస్తున్నారు. అయ్యా, ఇప్పుడు నువ్వు మాకు గూఢార్థంగా ఏమి చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావని మాకు అర్థమవుతుంది అని చెప్పి యేసును వారు ఎంతగానో మరి తెలియచేస్తున్నారు. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము అని ఇంతకాలం యేసు ప్రభుతో ఉన్నప్పటికీ కూడాను యేసు సమస్తము ఎరిగిన వాడని గ్రహించలేకపోయారు. ఎందుకు? యేసుతో నడుస్తున్నారే కానీ ప్రజలు పలికే మాటలు వింటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుతో నువ్వు జీవించినప్పుడు ప్రజలు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, బంధువులు ఏమంటున్నారు, అటువైపు నువ్వు చెవి ఇస్తే నువ్వు యేసయ్య గురించి అర్థం చేసుకోలేవు. యేసు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నప్పటికీ అయ్యా, ఇంతకాలం మేము తెలుసుకోలేకపోయాం, కానీ ఇప్పుడు మేము ఎరుగుదుము. నువ్వు సమస్తము తెలుసుకున్న వాడివి, ఎవరు కూడా నీకు ప్రశ్న వేయడానికి ఎవరి తరం కాదు. అంతేకాదు, అతి ప్రాముఖ్యమైన 3వ విషయం ఏంటంటే, నువ్వు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్తున్నారు. మొట్టమొదటిగా నువ్వు సమస్తం ఎరిగిన వాడవు. రెండోదిగా నీకు ఎవరు ప్రశ్న వేయడానికి మరి ఏ విధమైనటువంటి ఆవిష్కారము లేదు అని మేము ఎరుగుదుము. మూడోదిగా నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడవని మేము నమ్ముచున్నామని ఈ 3 మాటలు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట వారు ఒప్పుకుంటూ ఆ విషయాన్ని తెలియచేశారు. ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, మన ప్రభు గురించి ఇటువంటి సాక్ష్యము, ఇటువంటి నమ్మకము, ఇటువంటి విశ్వాసపూరితమైన మాటలు కలిగి ఉన్నామా? యేసు వారిని చూస్తూ అంటున్నాడు, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఈ 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాల నుంచి నా శిష్యులుగా ఉన్నప్పుడు కూడాను నేను నన్ను నమ్మలేదా? ఇప్పుడు నన్ను నమ్ముతున్నారా అని యేసు ప్రభువారు వారిని చూచి ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. తర్వాత, ఇదిగో మీలో ప్రతి వాడు ఎవనింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఏమండి, ఇది చాలా కష్టంగా మానసికంగా ఒక రీతిగా పిండించే మాట అండి.
ఇంతకాలమే నాతో ఉన్నారు, నన్ను నమ్ముతున్నామన్నారు, నేను వాస్తవం మాట్లాడుతున్నాను అంటున్నారు, తండ్రి యొద్ద నుంచి వచ్చానని మీరు అన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారే. కానీ ఒక సమయం వస్తుంది, ఎప్పుడైతే శత్రువులు వచ్చి నన్ను మరి ముట్టడించి నన్ను ఖైదీగా బంధించి తీసుకెళ్ళబోతున్నారు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీలో ప్రతి వాడు ఎవరింటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారు. ఆ గడియ ఇప్పుడు వచ్చుతున్నది, వచ్చే ఉన్నది. ఎందుకంటే ఇంకా కొంత క్షణములో యేసు ప్రభు దగ్గరికి బందిపోటు దొంగకు పట్టుకోవడానికి వచ్చినట్లుగా ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శిష్యులు, బండ్రోతులు, అలాగే వారితో ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభును ముట్టడించి పట్టబోతున్నారు. ఆయనకి ముందే తెలిసిపోతుంది. ఆయన అన్ని తెలిసినవాడు, అంతరంగం నెరిగినవాడు. అయితే ఆ గడియ వచ్చినప్పుడు, ఆయనకు బంధించినప్పుడు మీరు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు, మీరు నన్ను ఒంటరిగా విడిచిపెడతారని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నా ప్రియ సోదరి, నా సహోదరుడా, కొన్నిసార్లు కష్టకరమైన కాలం వచ్చినప్పుడు నిన్ను నిందించడం కానీ, నీకు దూషించడం కానీ, నీకు గాయపరచడం కానీ, నిన్ను తరమడం కానీ, నిన్ను ఒంటరిగా చేసి సిలువ ఎక్కించినంత హింసించడం కానీ జరిగినప్పుడు ఆవశ్యకంగా నువ్వు ఒంటరిగానే పోరాటం చేయాలి. ఆ సమయంలో నీతో ఎవరుండరు, ఎవరి మట్టుకు వారు జారిపోతారు. నీ దగ్గర తిన్నవాళ్ళు, నీతో స్నేహం చేసుకున్న వాళ్ళు, నువ్వు ఎంతో ప్రేమించిన వారు కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు మనకు ఒక గొప్ప ధైర్యం ఇచ్చే మాట తెలియచేస్తున్నాడు. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఎస్, నా సహోదరి, నా సహోదరుడా, ఏనాడైతే మనము యేసును విశ్వసించి ఉన్నామో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము మనలో ఏకమై నివసిస్తున్నారు కనుక ఈ లోకరీత్యా మనుషులు మనను విడిచిపెట్టి దూరమైపోయినా ప్రభు మనను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు మనకు దూరము కాడు. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. అందుకే యేసే అంటున్నాడు, మీరు నన్ను విడిచిపెడతారు, ఎవరింటికి వారు మీరు వెళ్ళిపోతారు, కానీ నేనైతే ఒంటరి వాడిని కాను, నా తండ్రి నాతో ఉన్నాడు. యేసు ప్రభుతో తండ్రి ఉన్నట్లుగా యేసు ప్రభును నమ్మిన మీరు, నేను, మనము కూడా ప్రభును నమ్మినప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నాడు. మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాము. ఎన్నో మార్లు అనేక మంది మనను విడిచిపెడతా ఉంటారు. ఎన్నో మార్లు అనేక మంది మనను అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఎంతోమంది దూషించి మనను ద్వేషించి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ దూషణ మాటలకు మనం బాధపడిపోకూడదు. వారు మనను ద్వేషించినప్పుడు కృంగిపోకూడదు. ఎందుకంటే తండ్రి మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు, ఆ మహిమగల దేవుడు మనలో ఉన్నాడు. ఆ నెక్స్ట్ వచనాల్లో ప్రభు చాలా చక్కని విషయాన్ని తెలియచేస్తున్నాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనము సమాధాన స్థితి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సమాధాన అధిపతి, ఆయన సమాధానానికి కర్త. అల్లరికి కర్త అయిన అపవాది మన జీవితానికి అల్లకొల్లలు చేసినప్పుడు సమాధాన అధిపతి తను మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమిటి? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చుచున్నాను. నీవు ఒక్కసారిగా నీ యొక్క గత జీవితం గురించి ఆలోచిస్తే ఎంతోమంది నిన్ను మోసము చేసి నీ యొద్ద తిన్నారు,
నీ దగ్గర త్రాగారు, నువ్వు ఇచ్చింది వారు పొందుకున్నారు, కానీ నీకు శ్రమలు పాలు చేశారు. వారితో కలిసి జీవించిన రోజులు నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు వారు ఎంత మోసము చేసి నీ కంట ఎంత కన్నీళ్లకు గురి అయ్యారో, కారుకులయ్యారో గుండె బద్దలైపోతుంటుంది కాదు. అయితే ప్రభు సంధికి వచ్చిన నీకు ప్రభు అంటున్నాడు, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నా బిడ్డను ధైర్యం తెచ్చుకో. మోసగించిన వారు మోసం చేసి పోయారు, కానీ వారు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. నేను మోసం చేసిన వ్యక్తి నీ జీవితానికి ఒకరోజు భయంకరమైన నష్టములో పడబోతున్నాడు. అయితే నువ్వు నాలో ఉన్నావు, నేను నీతో ఉన్నాను కనుక నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ లోకము నేను జయించానో నువ్వు కూడా ఈ లోకాన్ని జయించు. నువ్వు ఎప్పుడు మౌనం వహిస్తావో లోకాన్ని జయించిన వ్యక్తి అవుతావు. వారు నీ గురించి 10 మందికి చాటి చెప్పి 10 మంది ముందు నిన్ను అవమానపరిచినట్లు నువ్వు 10 మందికి చెప్పుకొని తిరిగితే వారికి నీకు తేడా ఉండదు. నువ్వు దేవుని బిడ్డ కదా. నువ్వు మౌనం వహించి సహించినప్పుడు నువ్వు లోకమును జయించిన బిడ్డ అవుతావు. నీ మౌనము అద్భుతమైన ఘన విజయానికి నీకు నడిపిస్తుంది. కనుక ఈ మాటలు ప్రభు అంటున్నాడు, మీరు నాతో సమాధానం కలిగి ఉండాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. నా సోదరి, నా సహోదరుడా, ప్రభువుతో సమాధానం కలిగి ఉండే వ్యక్తికే ఈ మాట చెల్లుతుంది. ఎవరైతే బజారు మనిషిలాగా మనను బజారుకి ఈడుస్తున్నారో వారి గురించి ఈ మాట చెప్పబడాలా? ఎవరి వలన శ్రమ కలుగుతుందో ప్రభు అంటాడు, వాని మెడలో తిరుగటి రాళ్ళు కట్టబడి సముద్రంలో పడద్రోయబడితే వానికి మేలు. ఎందుకంటే వాడు బ్రతికుంటే భయంకర శిక్ష దేవుని దగ్గర రాబోతుంది. అయితే ఈరోజు దేవుని యందు విశ్వాసం కలిగి తనతో సమాధాన స్థితి కలిగి ఉండే మనకు ప్రభు ఇచ్చిన గొప్ప మాటలు, మీరు ధైర్యంగా ఉండండి. మీరెప్పుడు మీ గుండెలో భయము పడొద్దు, భీతి చెందొద్దు. ఈ లోకాన్ని మీరు జయిస్తున్నారు. లోకంలో నేను మీకు జయశీలి అయిన జీవితం ఇస్తున్నానంట. కనుక ప్రభుతో సమాధానం కలిగి ఉండే బిడలు, ప్రభుతో ఎవరైతే నెమ్మది కలిగి ఉంటున్నారో వారికి దేవుడు విజయం ఇస్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి బిడలు మీతో సహవాసము సమాధానం కలిగి ఈ లోకానికి జయించగలిగే విజయము హృదయములో కలిగి ఉండడానికి కృపనివ్వండి. ప్రతి కుటుంబానికి ఆత్మీయంగా బలపరచండి, విశ్వాసమందు స్థిరపరచండి. మీ ఘననామానికి మహిమకరమైన జీవితం ప్రతి బిడలకు అనుగ్రహించండి. ప్రభువా, ఈ మాటలు మా జీవితాలకు దీవెనకను ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.